హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, అక్కడ ఇండియాస్ ఫస్ట్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అది కూడా ఏంటంటే, మన దేశంలో ఎలాంటి స్టార్టప్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి అనేటువంటిది మొత్తం తెలుసుకోవడానికి ఒక హబ్ అనమాట. నథింగ్ బట్ అక్కడ ఒక మ్యూజియం లాగా. ఆ మ్యూజియంలో ఏంటంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆ మ్యూజియంలో పెడుతూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఆ యొక్క మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాల గురించి వాళ్ళు నేర్చుకోవడానికి వీలు కలుగుతుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ, అది కూడా కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కలిసి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అనమాట. ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూడా బెంగళూరులో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అది కూడా ఏంటంటే ఇన్నోవేషన్ స్టార్టప్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక చోట చేర్చేటువంటి ఒక మ్యూజియం అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి నథింగ్ పెద్ద హాల్ ఏదైతే ఉందో, ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ ఇన్నోవేషన్ హబ్ అనేది హానేగాన్ పెంగ్ ఆర్కిటెక్ట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక పెద్ద కన్సోర్టియం, నథింగ్ ఒక పెద్ద హాల్. ఇన్నోవేషన్ హబ్ అంటే ఒక హాల్ లాగా. అండ్ అది మొత్తం ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రదర్శించడానికి ఒక పెద్ద హాల్ అనేది నిర్మిస్తున్నారు, ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మ్యూజియం లాగా, మ్యూజియం ఆఫ్ ఇన్నోవేషన్ స్టార్టప్ అండ్ టెక్నాలజీ, MIST బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ MIST ఏదైతే ఉందో ఇండియాలోనే ఫస్ట్ మ్యూజియం అనమాట. అది కూడా ఏంటంటే మన దేశంలో యువత కొత్త కొత్త విషయాలు ఎలా కనుగొంటుంది, టెక్నాలజీ పరంగా ఎలా ముందుకు వెళ్తుంది, వాటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేసి ప్రదర్శించేటువంటి ఒక మ్యూజియం. నథింగ్ బట్ ఇక్కడ ఇన్నోవేషన్ పరంగా అయితే డీప్ టెక్ ఇంక్యుబేషన్ హబ్ ఒకటి లొకేట్ చేయడం జరిగింది అదే క్యాంపస్లోనే. ఇదేంటంటే కొత్తగా రాబోయేటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఇక్కడ కొత్తగా నేర్చుకోవాలి. నథింగ్ బట్ రాబోయేటువంటి జనరేషన్ ఎలా ఉండాలంటే ఇండస్ట్రీని, అకాడమిక్ క్యాలెండర్ని కలిపి నేర్చుకునే విధంగా ఉండాలి. సో ఇంతకుముందు మన అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి కాలేజెస్లో, కోర్సెస్లో ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకున్నటువంటి కోర్సులనే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ స్టార్టప్ హబ్ అనేది ఏర్పాటు చేయడం ద్వారా ఏంటంటే ఇప్పటి వరకు కొత్త కొత్త టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి, ఇన్నోవేషన్స్ ఎలా వస్తున్నాయి అండ్ వాటిని కలిపి ఉంచి ఇండస్ట్రీ వైజ్గా వాటిని కొత్త టెక్నాలజీస్ ఎలా తీసుకొని వచ్చారు, మన కరికులంలో వాటిని బేస్ చేసుకొని ఎలా మనం నేర్చుకుంటున్నాం, రెండు కలిపి ఆ క్యాంపస్లోనే ఉండటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా బెటర్గా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. అండ్ ఇక్కడ పెద్ద కన్సోర్టియం ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి మ్యూజియం ఏదైతే ఉందో డబ్లిన్కి సంబంధించినటువంటి హెనిగ్రామ్ పెంగ్ ఆర్కిటెక్ట్స్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అనమాట, ఒక ఆర్కిటెక్ట్ కంపెనీ. అండ్ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంని బేస్ చేసుకొని అదే మోడల్లో మనకి కూడా ఒక మ్యూజియం, అది కూడా స్టార్టప్ హబ్కు సంబంధించినటువంటి మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే నియర్లీ మన చాలా దేశాల నుంచి 13 కన్సోర్టియమ్స్ అండ్ 30 కంపెనీలు, ఒక 20 దేశాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మోడల్స్ అన్నీ కూడా డిజైన్ చేస్తే, సో ఇది హనీగ్రామ్ పెంగ్ ఆర్కిటెక్ట్స్ కంపెనీ వాళ్ళు ఒక మోడల్ ప్రతిపాదించిన మోడల్ అనేది బాగా అందరి ఆదరణ పొందిందనమాట. వాళ్ళే ఆ మ్యూజియంని ఆర్కిటెక్చర్ అనేది చేయబోతున్నారు. అంటే వాళ్ళు డిజైన్ చేసినటువంటి మోడల్లోనే మనం మ్యూజియం అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. అండ్ దీనికోసం ఏంటంటే మన ఇండియన్ ఆర్కిటెక్ట్స్ కంపెనీస్లో క్యాడెన్స్ ఆర్కిటెక్ట్స్ అనేది ఒకటి ఉంది. క్యాడెన్స్ ఆర్కిటెక్ట్స్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది, బెంగళూరు ప్రాంతంలో. దానికి సంబంధించినటువంటి కంపెనీ. అండ్ DRDO డా కోస్టా మహంద్రో ఆర్కిటెక్ట్స్, ఇది వచ్చేసి లండన్ బేస్డ్ కంపెనీ అనమాట, లండన్ బేస్డ్ ఆర్కిటెక్ట్స్ కంపెనీ. సో క్యాడెన్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఆర్కిటెక్ట్ కంపెనీ. ఈ రెండింటి యొక్క సహాయం తీసుకొని హనీగ్రామ్ పెంగ్ ఆర్కిటెక్ట్స్ కంపెనీ వాళ్ళు మన దేశంలో ఒక మ్యూజియంని డిజైన్ చేశారు. సో ఇక్కడ వెంచర్ అండ్ టైమ్ లైన్ అయితే ఇక్కడ NGEF క్యాంపస్ ఏదైతే ఉందో అది కాలేజ్ క్యాంపస్, అది బైపనహల్లి అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలోనే దాని క్యాంపస్ లొకేషన్లోనే ఈ యొక్క మ్యూజియం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనిలో ఫస్ట్ ఫేజ్ అయితే 2028 కల్లా కూడా దీనిలో ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేయబోతున్నారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.